హలో అండి అందరికీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం రాగి రొట్టె చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఈ రాగి రొట్టె కనుక చేసి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. హెల్త్కి చాలా చాలా మంచిదండి. రాగి పిండిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలం పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ఇలా గనక ట్రై చేసినట్లయితే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడ రాగి రొట్టెని తయారు చేయడం కోసం 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. మన రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు చాలా బాగుంటుందన్నమాట ఇందులో టేస్ట్. అలాగే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి, అల్లం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. తినే పిల్లలకైతే మాత్రం పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడైతే మనము చపాతీ కోసం ఎలా అయితే పిండిని కలుపుతామో అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. రాగి పిండి అనే కంటే సోడి పిండి అంటేనే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఈ సోల్లో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి. ఈ శీతాకాలం ఎక్కువగా పిల్లలు తరచూ జలుబు దగ్గుకి గురవుతూ ఉంటారు కదా, అలాంటి వారైతే రోజు కూడా పిల్లలకి స్నాక్స్లో అయినా లేదంటే బ్రేక్ఫాస్ట్లో అయినా సోడిపిండితో ఏదో ఒక రెసిపీ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే పెరుగుతాయి. ఇంకా మనం చపాతీ బ్యాటర్లా కలిపేసుకున్న పిండిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దోశ ప్యాన్లో అయినా లేదంటే మన దగ్గర ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటే అందులో అయినా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న చపాతీ బ్యాటర్లా తయారు చేసుకున్నాం కదండి, ఆ రాగి పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పెనం పైనే మనము రొట్టెల్లా ఒత్తుకోవాలన్నమాట. ఇవి మనం చపాతీ కర్రతో చేసుకుంటే అవ్వవండి. పెనం పైన అయినా లేదంటే అరిటాకును తీసుకొని ఆకు మీదైనా ఇలా రొట్టెలా ఒత్తుకొని దాన్ని ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇది మనం ఫస్ట్ నుంచి ఈ రొట్టె కాలేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒకవైపు కుక్ అయినంత వరకు మూత పెట్టి ఉంచాలి. రెండో వైపు తిప్పిన తర్వాత మూత తీసేసి కొద్దిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇంట్లో పప్పు కర్రీ చేశాను ఈరోజు. దాంతోనే కాంబినేషన్గా తీసుకున్నామన్నమాట. ఈ రాగి రొట్టెకి పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంకా ఇంట్లో పప్పు చేశాను కాబట్టి ఆ పప్పుతోనే తినేసాము. మీలో ఎంతమంది ఏ టిఫిన్ చేసినా ఇంట్లో ఉండే కర్రీస్తోనే అడ్జస్ట్ అయిపోతారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి మీరు రాగి పిండితో ఏ రెసిపీస్ చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి.